వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించినట్టుగా ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయవద్దని తమ పార్టీ నేతలను ఆదేశించారు. పోటీ చేసేందుకు కావాల్సిన సంఖ్యాబలం లేదని, అందుకే క్యాండిడేట్ను పెట్టడం లేదంటూ చెప్పారు. ఎంఐఎం బీజేపీ రెండు పార్టీలతో సంబంధం లేదని, కాబట్టే ఎవరికి ఓటు వేయొద్దని చెప్పారు. ఆ రెండు పార్టీల నేతలు ఒక్కటేనని చెప్పారు కేటీఆర్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. ఒక రకంగా ఇది రాజకీయ ఎత్తుగడగా ఏమైనా భావించవచ్చా బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం? ఎస్, ఖచ్చితంగా. అంటే బీఆర్ఎస్ ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ అస్త్ర సన్యాసం చేసిందనే విషయం ఈ నిర్ణయంతో చాలా స్పష్టమవుతూ ఉన్నది. మొన్నటికి మొన్న జరిగినటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న బీఆర్ఎస్ అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలను సమాన శత్రువులు అనే విధంగా చూసింది. కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం తన మిత్రపక్షమైనటువంటి ఎంఐఎంకు విజయాన్ని సునాయాసంగా సమకూర్చి పెట్టాలి అన్న కోణంలో బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుందన్న విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. కారణం ఏంటంటే బీఆర్ఎస్ బలం ఉన్నది కానీ పోటీ చేయలేదు. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైనవి ఎంఐఎంను ఓడించాలి అని చెప్పేసి నిర్ణయించాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. ఇటు బీజేపీ ఏమో ఎంఐఎంకు బీఆర్ఎస్ కాంగ్రెస్ తొత్తులుగా మారాయి, జీవ్ హుజూర్ అనే విధంగా రెండు పార్టీలు వ్యవహరిస్తూ ఉన్నాయి. కాబట్టి సంఖ్యాబలం ఉన్న బీఆర్ఎస్ పోటీ చేయలేదు అని చెప్పేసి ప్రచారం చేసింది. ఒకవైపు చెప్పాలంటే ఈ రెండు పార్టీల వైఖరిని తప్పు అని నిరూపిస్తూనే బీఆర్ఎస్ తన మిత్రపక్షం ఎంఐఎంకు సునాయాసంగా విజయం, అంటే ఎంఐఎంకు 49 గెలుపుకు కావాల్సినటువంటి 57 స్థానాలకు గాను మిత్రపక్షానికి సంబంధించినటువంటి ఎంఐఎం పార్టీకి 49 ఓట్లున్నాయి. బీఆర్ఎస్ ఎన్నికలను బహిష్కరించిన అని చెప్పడం లేదు, కానీ వెళ్ళొద్దు అని చెప్పింది. వాస్తవానికి ఎన్నికలను బహిష్కరించడమే. ఓటు హక్కును వినియోగం అంటే నిన్నటి వరకు ఇదే బీఆర్ఎస్, ఇదే కేసీఆర్, ఇదే హరీష్ రావు, ఇదే బీఆర్ఎస్ నాయకులందరూ చెప్పింది ఏంటి, ఓటు హక్కు ఓటు వేయకపోతే వాళ్ళు చనిపోయినట్టు లెక్క పెట్టుకోవాలని. అంటే ఈరోజు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఓటు వేయొద్దని బీఆర్ఎస్ నేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారంటే దీన్ని ఏ రకంగా భావించాల్సిన అవసరం ఉంటుంది? అంటే ప్రజలకు ఏ రకమైనటువంటి సంకేతాలను బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది అన్న విషయము కొంత స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఎంఐఎం పార్టీ ఒకవేళ ఎంఐఎంకు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే ఎంఐఎం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అని బీజేపీ ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేందుకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. రేపు అంటే త్వరలోనే జరగబోయే ఈ సంవత్సరం చివరిలో జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ దీన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా మార్చుకునే అవకాశాలు ఉండేవి. అయితే ఇటు బీజేపీని చెక్కు పెట్టే విధంగా బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుని, అంటే చాలా ఈ ఆలోచన ఈ నిర్ణయం వెనుక బీఆర్ఎస్ చాలా పరిపక్వతతో ఆలోచన చేసిందని చెప్పొచ్చు. ఒకటి, ఎంఐఎంకు మేలు చేకూర్చాలి, తద్వారా రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో కొంత లబ్ధి పొందాలి. రెండో అంశం, కాంగ్రెస్ పార్టీతో మేము జత కట్టడం లేదు, కాంగ్రెస్ పార్టీ మా వైరి పక్షం, కాంగ్రెస్ పార్టీని మేము అసలు నమ్మట్లేదు, ఎంఐఎం కాంగ్రెస్ పార్టీలో మేము సమదూరం పాటిస్తూ ఉన్నాము అని ప్రజలకు చెప్పేందుకు రెండో పక్షం. మూడవది, బీజేపీని మేము ఏ రకంగా అయితే దూరంగా పెడుతున్నామో కాంగ్రెస్ పార్టీని అదే రకంగా దూరం పెడుతున్నాము, ఎంఐఎం కూడా అదే రకంగా దూరం పెడుతున్నాము. మేము వన్ మైనారీ సింగిల్ పార్టీ మాది, మేము ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో సింగిల్గానే. అయితే కృష్ణమూర్తి, మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాంగ్రెస్ కోణంలో ఆలోచిస్తే ఇది బీఆర్ఎస్ కోణం. ఇదే కాంగ్రెస్ దీన్నే అస్త్రంగా మలుచుకొని ఈ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనడానికి, ఎంఐఎంకి దోస్తీ చేసే విధంగా వెళ్ళడానికి ఈ రకంగా ఉంది, మేము ఎంఐఎం ఒకటేని ఏ రకంగా అంటాను, దాన్ని అస్త్రంగా మలుచుకునే అవకాశం ఉందా? అంటే ఒకటి, 49 ఓట్లు ఎంఐఎం పార్టీకి ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి 15 ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఓటు కూడా ఎంఐఎంకి వేసినా ఖచ్చితంగా ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఒకటి అని చాలా స్పష్టంగా ప్రజల్లోకి వెళ్తుంది. దీన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకొని
రేపు జరగబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారాంశంగా మార్చుకునేందుకు కూడా వీలవుతుంది. ఇక రెండో అంశం, బీఆర్ఎస్ కనుక ఎంఐఎంకు సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ కూడా ఎంఐఎంకి సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. కాబట్టి అంటే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ, మీరు అభ్యర్థిని ఎందుకు బరిలోకి దించలేదంటే మాకు గెలిచేంత కావాల్సిన ఓట్లు లేవు కాబట్టి మేము దించలేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉంది. కానీ ఓటు ఎవరికి వేసినా ఇంతవరకు చెప్పలేదు, వాళ్ళు ఇక కూడా చెప్పరేమని కొంచెం అనుమానం. అంటే ఇప్పటివరకు దీని మీద అసలు సమీక్ష లేదు, దీని మీద అసలు వాళ్ళు అసలు ఎటువంటి ఆలోచన చేయలేదు. పీసీసీ కానీ డీసీసీ కానీ, హైదరాబాద్ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ కానీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కానీ దీని మీద ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేసినట్టు లేదు, ఎటువంటి కసరత్తు చేసినట్టుగా కూడా కనిపించట్లేదు ఎక్కడ కూడా. అంటే ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ యొక్క వ్యూహాన్ని బట్టి కాంగ్రెస్ వ్యూహంగా వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ ఇప్పుడు ఎన్నికలకు దూరంగా ఉండాలి, లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించిన నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన ఎంఐఎంకు వచ్చేటటువంటి నష్టం ఎటువంటిది లేదు. దీన్ని నష్టపోయేది ఓన్లీ బీజేపీ మాత్రమే. ఒకటి, ఓడడం ఖాయం బీజేపీ. రెండవది, రేపు జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ప్రచార అస్తం అనేది లేకుండా పోతుంది. ఎంఐఎంతో జత కట్టాయి అని అంటే ఒకవేళ బీఆర్ఎస్ యాంగిల్లోనే కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా బీజేపీకి జీరో ప్రచారం చేసుకోవడానికి ఆచితం. అంటే ఎంఐఎం ప్రధాన శత్రువు అని చెప్పుకోనికి వీలుంటుంది, కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ను బదనాం చేసేందుకు బీజేపీకి కష్టం లేకుండా పోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది కొంత ఆలోచన చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికలతోనే బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ ఏర్పాటు చేసినప్పుడు 2011లో కేసీఆర్ ఏర్పాటు చేసినప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి లోకల్ బాడీ ఎన్నికలతోనే రాజకీయ అరంగేటం చేసింది. కానీ ఇప్పుడు క్రమక్రమంగా బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత అంటే ఇటు ఎంపీ ఎలక్షన్లో జీరో చూపించింది తన యొక్క ప్రభావాన్ని, లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీయే చేయలేదు. ఇప్పుడు అసలు మేము ఓటింగ్లోనే పాల్గొనమంటున్నారు. అంటే క్రమక్రమంగా బీఆర్ఎస్ కొంత క్షీణిస్తుందా అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతూ ఉన్నాయి. ఉన్నటువంటి తన యొక్క వైఖరిని ఒకవేళ వాళ్ళు పోటీ చేయాలనుకుంటే, ఓటింగ్ వెళ్ళాలి అని బీఆర్ఎస్ అనుకుంటే చెప్పండి, ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేసుకోండి అని చెప్పినా సరిపోయేది. ఆత్మ ప్రబోధానుసారం అంటే మీకు ఓటు హక్కు ఉంటే మీరు మీ ఇష్టమని వేసుకోవచ్చు, నాకు ఓటు హక్కు ఉంటే నేను నా ఇష్టమని వేసుకోవచ్చు. కానీ అలా చెప్పకుండా ఎవరూ ఓటింగ్కి వెళ్ళకూడదు, విప్పు జారీ చేస్తాం అంటే పార్టీ ధిక్కరణ కిందికి వస్తుంది మా నిబంధన ఉల్లంఘిస్తే, మా ఆదేశాలను ఉల్లంఘిస్తే అని చెప్పేసి కేటీఆర్ చాలా స్పష్టంగా ఈరోజు ప్రకటన చేశారు. అంటే లోకల్ బాడీ అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎంఐఎంకు సునాయాసంగా విజయాన్ని చేకూర్చి పెట్టాలి అనేది బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తూ ఉండేది. ఇదే సమయంలో ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలకు మేము సమదూరం పాటిస్తాం, మాకు ఏ పార్టీతో మిత్రత్వం లేదు, మాకు ఇటు బీజేపీ రెండు జాతీయ పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు, రెండు జాతీయ పార్టీతో మేము ఒక తెలంగాణవాదిగా, తెలంగాణ పార్టీగా, తెలంగాణ పక్షపాతిగా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే పార్టీగా మేము జాతీయ పార్టీలకు పోటీగా వెళ్తూ ఉన్నాము, ప్రజలు మమ్మల్ని ఆదరించండి అని కోరే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగా చాలా ఆలోచన చేసి 1కి 10 సార్లు ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకుందన్న విషయం చాలా స్పష్టమవుతా ఉన్నది నాకు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.